హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఇంట్లో ఎక్కువ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఒక రోజులోకి వెళ్ళాము కదా. సో వాటితో వన్ జ్యూస్, సెకండ్ వన్ ఐస్ క్రీమ్. సో అవి చేస్తాం. సో ఎలా చేస్తాం అంటే చూస్తూ ఉండండి. మంచి తడిగైతే కొడుకో పెట్టేస్తాం, తర్వాత స్టార్ట్ చేస్తాం. హాయ్ చెప్పు, చెప్పింది. హలో హలో చెప్పు. వెల్కమ్ టు మినీ లైఫ్ స్టైల్. సో స్టార్ట్ చేసేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇంకా నైట్ 8 అయింది, స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ పూజ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది డే 3. ఇంకా మేము ఫాస్ట్గా ఇంటి ఎదురుగే అయింది, మా ఇంటి ఎదురుగే. కానీ మేము వచ్చేటప్పటికి అందరూ ఫుల్ రెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా దేవుడైతే వీధులు తిరిగేసి వచ్చేసింది. చిన్న పాప అయితే సూపర్ ఉంది కదా. పిల్లలు చాలా అంటే మనకే భయం వేస్తుంది ఆ సౌండ్కి, ఆ డ్యాన్స్కి. కానీ చిన్నపిల్లలు అయితే అస్సలు భయపడట్లేదు. మా పాప కూడా భయపడుతుంది అనుకున్నాను. ఫస్ట్ డే ఒక్కరోజు భయపడ్డది, ఇంకా తర్వాత మరి భయం ఏం లేదు.
ఇక్కడ అతని చేతిలో బియ్యం పడతారు. ఆ బియ్యం అంటే తనకి ఎటు నచ్చితే అటు వేస్తారనమాట. ఆ బియ్యం మన మీద పడితే మంచిది తలపైన. ఇంకా కొంతమంది కొంగు పడతారు. ఆ కొంగులో పడే బియ్యం ఇంట్లో వాళ్ళకి తల మీద వేయొచ్చు అని. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఎవరెవరికో దేవుడు పట్టేస్తుందనమాట. చాలామందికి ఒక్కొక్కరు కొట్టుకొని అలా పడిపోతున్నారు. వాళ్ళని చూస్తే ఇంకా భయం వేస్తుంది. ఇంకా చూడండి అటు సైడ్ ఒక అమ్మాయికి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టున్న ఐస్ క్రీమ్ని జ్యూస్ని టేస్ట్ చేయాలనుకున్నాం నెక్స్ట్ డే. ఇంకా ఐస్ క్రీమ్ గురించి చెప్పాలి అంటే టేస్ట్ అయితే బాగుంది, కానీ ఐస్ క్రీమ్లా రావట్లేదు. ఐస్ ముక్కలు తినేటట్టే ఉంది. ప్లేట్లో వేయంగానే కరిగిపోతుంది, జ్యూస్ అయిపోతుంది. అందులో కొంచెం మిల్క్ పౌడర్ కలిపి ఉంటే ఐస్ క్రీమ్లా వచ్చుందనమాట. సో నేను రెండల్లో ఒకే మెథడ్లో చేసి అందులో వాటర్ వేసేసాను. ఇది చిక్కగా తినేసి టేస్ట్ అలా అని గట్టి పడ్డది, కానీ ఐస్ క్రీమ్లా అయితే రాలేదు. టేస్ట్ అయితే ఓకే, జ్యూస్ అయితే సూపర్ ఉంది. అంటే తీయంగానే తీయకూడదు, కొంచెం బయట వదలాలి. సో ఐస్ క్రీమ్ రెడీ. అందరికి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో రివ్యూ అడుగుమా. ఫస్ట్ వచ్చేసి తినకే आपके लिए బాగా ఎగ్జైట్మెంట్గా చెప్పాలి, అంత సింపుల్గా చెప్పకూడదు. నిజంగా బాగుంది, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అన్నయ్యకి ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ టేస్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. బాగుంది. సో మేము మ్యాంగోస్ వేస్ట్ అయిపోతాయని చేసాం, బట్ చేసినందుకు మంచి మంచి టేస్ట్ అయితే చూసాం. సో మీరు ట్రై చేయండి, మా వీడియో చూసుకోండి. బాయ్. ఇది వచ్చేసి డే 4 అనమాట. సో ఆ రోజు మా వీధికి తెచ్చారు కాలు కడగడానికి. సో ఇంట్లోనే వాటర్ పట్టేసి పసుపు నీళ్ళు చేసి కిందకైతే తెచ్చుకున్నాను.
ఇంకా ఊర్లో పండగలు అయితే రిలేటివ్స్కి పిలుస్తాం కదా, సో మా అమ్మ నాన్నని కూడా పిలిచామన్నమాట. అయితే వాళ్ళు ముందు రోజు వచ్చేసారు. ఇంకా అక్కడ అందరం పండగ చూడడానికైతే వెళ్ళాం. పాపకైతే అమ్మ ఎత్తుకుంది. తనైతే భయపడట్లేదు, అసలు భయపడుతుందేమో అనుకున్నాం.